అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఇద్దరు నిలబడి ఏం మావాళ్ళను పక్కన ఎట్టుకుని నడుస్తుంటే ఏం అర్థం ఇది? మరి మీరు వెళ్ళిస్తారా? ఆగొచ్చు కదా మాట్లాడవు ఏమన్నారని ఏమో చెప్తా నాకు అంటే ఏదైనా సర్పంచ్ రౌడీ వానేమన్నా మరి ఏది వాడొద్దనా నువ్వు తీసుకున్నావు? వద్దన్నాడు వాడు నువ్వు తీసుకున్నావు మరి అదే కదా మరి నిలబడింది కాదు వాడు వద్దన్నాడు తప్పుకి చిన్నపిల్లల మీరు వచ్చి ఆగలేదా వచ్చారు మేము మాట్లాడడం వచ్చేదా? ఎమ్మెల్యే చెప్పినాడు, ఎమ్మెల్యే నీళ్ళు తీసుకుని అర్థం ఇచ్చి ఇలా గుర్తు చెప్పినాడు ఎమ్మెల్యే ఏమన్నా 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్ట్పేట డ్యామ్ సందర్శించడం జరిగింది. గత 30 డేస్ బ్యాక్ అక్కడికి పోయిన తర్వాత మన కర్నూలు జిల్లాకు ఎల్ఎల్సి వాటా కింద ఎంత రావాలనో అంత కోట ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి అక్కడ అధికారులతో ఎస్సీ గారితో అయితేనేమి, ఈఈ గారితో అయితేనేమి, చైర్మన్ గారితో అయితేనేమి ప్రతి ఒక్కరితో సంప్రదించి మా కోట విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఇచ్చినటువంటి ఆ హుకుంతో నీటిని జలచౌర్యం జరగకుండా కూడా అని చెప్పేసి వాళ్ళకు గట్టిగా చెప్పాం. కానీ ఈ రోజున మళ్ళీ గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే విధ్వంసం జరిగిందో ఆ విధంగా కర్నూలు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అందులో భాగంగా ఎస్సీ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఒక అరగంట క్రితం ఎర్రగూడ అనే ఊరి దగ్గర కర్ణాటక వాళ్ళు అక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఒక చెరువుకు నీళ్లు ఇది గతంలో ఒక పంపుతో చేసుకునే వాళ్ళు ఏకంగా ఇప్పుడు వాళ్ళు దాన్ని గండి కొట్టేసి ఆ పైప్ ద్వారా దానికి చేయాలని చెప్పని మా దృష్టికి వస్తే ఎస్సీ గారు గట్టిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు జరిగిందంటే మాత్రం మరో ఉద్యమం రావాల్సి వస్తుంది. ఈ కర్నూలు జిల్లా నుంచి ఎల్ఎల్సి ఏమాత్రం అన్యాయం జరిగిందని చెప్పని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అక్కడ రాజకీయ నాయకులకు కూడా తెలియజేయండి అని చెప్పని మా కర్నూలు జిల్లా తరఫున మేము తెలియజేశాం. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని అరికట్టారు. ఇప్పుడే ప్రజెంట్గా ఒక అరగంట క్రితం వాళ్ళ అధికారులంతా అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి అది ఆ నీళ్లు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పేసి ఆ చెరువుకు వాళ్ళంతా ఆపారు. అక్కడ మన అధికారులు కూడా అప్రమత్తమై దాని మీద కఠినంగా చర్యలు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే తెలియజేశారు మాకు. కాబట్టి కర్నూలు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎల్ఎల్సి వాటర్, ఎందుకంటే సమ్మర్ ముంచుకొస్తా ఉంది మాకు వచ్చే చిన్న కోటను కూడా వాళ్ళు జలచౌర్యం చేస్తామంటే సహించేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలంతా ఏమాత్రం దాని మీద అపోహలకు గురి కావద్దండి. ఎందుకంటే టీవీలో వార్తా ఛానల్లో ఇదివరకే ప్రసారితమేనని చెప్పేసి తెలిసిన విషయం మీకంతా. కాబట్టి అవన్నీ వాటిపైన మేము దృష్టి సారించి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.